గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మంచిర్యాల జిల్లా దేవాపూర్లో ఓరియంట్ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న సంబంధిత శాఖ అధికారులు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కంపెనీ యాజమాన్యాలు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికల కోడ్ను సాగుగా చూపి గుర్తింపు ఎన్నికలను వాయిదా వేస్తూ రావటం సమంజసం కాదని పేర్కొన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి తమ సమస్యల పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. గత 2019 ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మాకు ఎలక్షన్ రావట్లేదు. కార్మికులు ప్రతి ఒక్కరికి చాలా బాధలు ఉన్నాయి. అక్కడ గ్రేడ్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఇంకా ఫర్దర్గా క్వార్టర్స్ విషయాలు కానీ ప్రతి 2 years ఒకసారి జరిగే ఎలక్షన్లను డీసీఎల్ నుంచి డిక్లరేషన్ రాకుండా మాకు ఒక 5 సంవత్సరాల నుంచి ఏదైతే మెజార్టీలో ఉన్న పార్టీ దాన్ని ఆపుకుంటా చాలా సతాయిస్తుంది మమ్మలను. కాబట్టి మాకు ఏదో ఒకటి డీసీఎల్ ఆఫీసర్ నుంచి మాకు ఇప్పుడు ఇవాళ ప్రతి డేట్ డిక్లరేషన్ అని ఇచ్చేంత వరకు ఇక్కడికి వెళ్ళి కదలమని గంటాపూర్తిగా చెప్పి ప్రతి ఒక్క లేబర్ తరఫున మేము ఇక్కడనే ఉంటామని మనవి చేస్తున్నాను. నేను 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఓరియంట్ సిమెంట్లో ఎన్నికలు జరిపించకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయినాయి. మేము లేబర్ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు సూచనల మేరకే వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చి ప్రతిసారి ఏదో ఒక కారణం చేత ఎన్నికలను వాయిదా వేస్తూనే ఇప్పటి వరకు వాయిదా వేశారు. కేవలం ఎలక్షన్ల గుర్తులు ఇవ్వకపోవడం చేత ఓన్లీ ఓటర్ లిస్టే మాకు ఇచ్చి రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల కారణం చేత ఇంకొక సంవత్సరం వాయిదా వేయాలని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూనియన్ ఆ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎన్నికలు జరిపించినట్లయితే దీని మీద